20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా, కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురదజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు. అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు మామూలుగా ఇండ్రు. మీరు చీకొట్టారు. వెస్ట్ గోదావరి జిల్లాలో జీవితంలో ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు. అలాంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇలాంటి పనికి పాలిన పనులు చేసి ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ పట్టాలు ఇచ్చాను మీకు, నేను సంతోషపడుతున్నా. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళు చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్ళకి వరి కోతలు తెలియవు.
గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. మీరు చూశారు, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేయాలనుకున్నారు. నాకెప్పుడూ ఒక నమ్మకం, వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో జన్మ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుడికి కూడా ఇచ్చేస్తే గీలో కంటామినేషన్, కల్తీ గీ, అందులో డబ్బులు కొట్టేయడం, ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మనం దీపావళి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటున్నాం అనుకుంటే, నరకాసురుని చంపారు కాబట్టి చెడు పైన మంచి విజయం సాధించిందనే ఉద్దేశంతో మళ్ళీ చెడుకు ఎవ్వరూ ప్రోత్సహించకుండా ఉండాలని దీపావళి మనం చేసుకుని నరకాసురుని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఎక్కడికక్కడ సంక్షేమాన్ని మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి, ఆర్థిక అసమానతను తగ్గించడానికి, నిజమైన పేదవారికి అండగా ఉండడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కడానని మీరు చూస్తే P4 అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ఎవరైతే అగ్రస్థానంలో ఉండే 10 మంది ధనికులు కింద నుండే 20% దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేయడానికి, ఈరోజు కేంద్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే కార్యక్రమాలు. ఈ విషయాలు మీరు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇంకో పక్క మీరు చూస్తే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ పని కావాలన్నా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్రకి వెళ్ళి హాయ్ అని కానీ మీకు ఏ పని ఉన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయనుకుంటాను. ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. కొంతమందికి 1 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. ఒక ఫోన్ బిజినెస్కి వాడతారు, ఒక బిజినెస్ కుటుంబ సభ్యులకు వాడతారు, ఇంకో ఫోన్ ఏదైనా ప్రత్యేకంగా ఉంటే కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. సాయంత్రం గంజాయి బ్యాచ్కో లేకుంటే మందు బ్యాచ్కో కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. నేను అడుగుతున్నా, సెల్ ఫోన్ ఒక ఆయుధం. మీకు మీ ఇబ్బందులు చెప్పడానికి, మీ మనోభావాలు చెప్పడానికి ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నేను యాక్షన్లు తీసుకుంటా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాడు మా ఎమ్మెల్యే, ఎన్నికల ముందు నేను ఒక పని చేసేవాడిని. ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గర నుంచి సమాచారం తీసుకునేవాడిని. ఓసారి నేను సమాచారం అడిగితే కొంతమంది కావాలని తప్పుడు సమాచారం కూడా ఇస్తారు. ఒకే దాంతో చేసే సమస్య వస్తుంది కాబట్టి నేను 10 రకాల తెప్పించి నేను ఆ రోజు క్యాండిడేట్స్ ఎంపిక చేసుకున్నా. అందుకే 94% సక్సెస్ రేట్ వచ్చింది. ఈరోజు గవర్నమెంట్ 50 సేవలు ఇస్తున్నాం మీకు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సేవలు మీరు చూస్తే నేరుగా డబ్బులు